అందరికీ నమస్కారం. జగన్ సంచలన నిర్ణయం చంద్రబాబుకు ప్రమాదమే. ఈ విషయాలను తెలుసుకుందుకు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాది కొత్త జోష్‌తో జనంలోకి వెళ్లనున్నారు. జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్షలు చేరినట్లు సమాచారం. మొత్తం 26 జిల్లాల్లో పర్యటన చేసేందుకు జగన్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట. అయితే దీనిపై మరికొన్ని రోజుల్లో అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికీ ఎన్నికల ఓటమి ఎఫెక్ట్, నేతల ఫిరాయింపులు, అదేవిధంగా అరెస్టులు, కేసులతో వైసీపీ కేడర్ బలహీనంగా మారింది. అయితే పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు, పార్టీ బలోపేతం, కార్యకర్తలలో ఉత్సాహాన్ని తెచ్చేందుకు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే పార్టీ బలోపేతంపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఇకపై అపాయింట్‌మెంట్ లేకున్నా తాడేపల్లిలోనూ ప్రతి ఒక్కరిని కలిసేలా ప్లానింగ్ చేస్తున్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో జనంతో మమేకమయ్యేలా స్కెచ్ వేశారు. నియోజకవర్గ నేతలు ప్రత్యేకంగా కలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు, అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు సిద్ధమైంది. అయితే ఇప్పటికే పోలీసులు కొందరిని కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా ఇందులో సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర వారిని కుటుంబ సభ్యులను వదలకుండా తప్పుడు పోస్టులు పెట్టిన కొందరు వైసీపీ మీడియా వారియర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే కేసు వైసీపీ బడా నేతలకు కూడా తలనొప్పిగా మారాయి. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్, ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్ర రవీంద్ర, ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పోసాని కృష్ణమురళి, దర్శకుడు ఆర్జీవీలకు పోలీసులు నోటీసులు పంపించారు. మరి పోలీసులు అరెస్టు జాబితాలో మరికొంతమంది నేతలు ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులకు అండగా ఉండేందుకు జగన్ పల్లిబాట పట్టినట్లు సమాచారం. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.